గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 5,000 ఉందమ్మా ఫీజు. ఈ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు కూడా పెరగబోతుంది. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఏమొస్తాయి ఏంటి అని చెప్పే ముందు ఒక్క మాట ఒకటి చెప్తాను, వినండి జాగ్రత్తగా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయ్యాక 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ లో 10 విషయాల మీద సమగ్రంగా మాట్లాడగలుగుతారు. కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? సో మరి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఇట్ ఈస్ అన్ ఎక్సైటింగ్ న్యూస్. ఆగస్ట్ 2 నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మన ఇన్స్టిట్యూట్ లో లైఫ్ టైం వ్యాలిడిటీ. అన్ని ఆన్లైన్ కోర్సెస్ లానే మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. నాకు తెలిసి దేశంలో ఎవ్వరు ఇవ్వట్లేదు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫ్లైన్ మీద కూడా ఎల్టెక్స్ క్లాసెస్ వాళ్ళు ఇస్తున్నారు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్యాంపస్ అనేది మన ఉంది. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇనాగరల్ ఫీ జస్ట్ 50,000 రూపీస్ మాత్రమే, మీరు సింగిల్ పేమెంట్ చేస్తే ఆఫ్లైన్. సో మీరు 60,000 మీకు అవుతుంది ఇన్స్టాల్మెంట్స్, నెలకు 5,000 చొప్పున పే చేయాలంటే. సో ఈ ఫీజు కూడా 31 జూలై వరకు మీకు వ్యాలిడిటీలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో నన్ను నమ్మండి, ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. అండ్ ఆన్లైన్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 40,000 నుంచి మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది. 31 జూలై వరకు మీకు ఈ ఫీజు అనేది అందుబాటులో ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. సో రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 40,000. మాకు ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అవసరం లేదు. మేము లైవ్ క్లాస్లో ఆల్మోస్ట్ అటెండ్ అవ్వం. మేము వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకుంటే ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. 40,000కే యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే. లైవ్ యాక్సెస్ కూడా కావాలి, లైవ్ ఇంటరాక్షన్ కూడా కావాలి, సింగిల్ పేమెంట్ చేస్తామంటే జస్ట్ 50,000. లైవ్ యాక్సెస్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్ లో కడతాను సార్, 5,000 చొప్పున నెలకు కట్టుకుంటామంటే 60,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ లో ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మీకు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేయండి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్. సో మరి మన హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ హిస్టరీ కూడా నేనే డీల్ చేస్తాను. ఒకసారి శాంపుల్ క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు నిజంగా కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఒకసారి మీ డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తాను. మరి ఇప్పుడు మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. వై డూ యూ నీడ్ ద కొలోనియల్ లా ఆఫ్ సెడిషన్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆస్క్స్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా దీని గురించి మనం మాట్లాడదాం. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, మన ఆంధ్రుడు, ఈయన గవర్నమెంట్కి ఒక విషయం అడగడం అనేది జరిగింది. ఏంటి అంటే, వై డూ యూ నీడ్ ద కొలోనియల్ లా? కొలోనియల్ రూల్లో ఉండేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉంటుందో, వై డూ యూ నీడ్ ఇట్? ఆ చట్టాన్ని ఇప్పుడు ఎందుకు నేషనలిజం అనేటటువంటిది అణగదొక్కడానికి, భారతీయుల గొంతులు నొక్కడానికి తీసుకొచ్చినటువంటి ఈ చట్టం. దాంతోపాటు మన తాలూకా బాలగంగాధర్ తిలక్ అండ్ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళ మీద ప్రయోగించినటువంటి ఈ చట్టం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ సెడిషన్ లా అనేది అవసరమా? ఈ రాజద్రోహం చట్టం ఏదైతే ఉంటుందో అది అవసరమా అని చెప్పి అడగడం అనేది జరిగిందండి. చాలా పిటిషన్స్ మనకి ఈ సెడిషన్ లాకి ఎగ్నెస్ట్గా సుప్రీంకోర్టులో కానీ, డిఫరెంట్ హైకోర్ట్స్లో కానీ ఇదవ్వడం అనేది జరుగుతుంది. పిటిషన్స్ అనే ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకు చెప్తున్నారు అంటే, ఎందుకు ఫైల్ చేస్తున్నారు అంటే, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, మన రాజ్యాంగం భారత పౌరులకి కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ కల్పించడం అనేది జరిగింది. ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇన్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 ప్రొవైడ్స్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ టు ఇండియన్ సిటిజన్స్. దానిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాల రాయడానికి గవర్నమెంట్లు, ప్రభుత్వాలు ఇవి వాడుతుండడం అనేది జరుగుతుంది.
అంటే ఐ మీన్ ఈ సెడిషన్ చట్టం, సెడిషన్ లా ఏదైతే ఉంటుందో దాన్ని వాడుతుంది అని చెప్పి చాలా కేసులు ఫైల్ అవ్వడం అనేది జరిగింది. రీసెంట్గా మనకి ప్రశాంత్ దువా కేసు ఏదైతే ఉంటుందో దానిలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేది జరిగింది, సో సెడిషన్ లా అనేటటువంటిది ఎలా పడితే అలా పెట్టకూడదు, జస్ట్ గవర్నమెంట్కి క్రిటిసైజ్ చేసినంత మాత్రాన అది రాజద్రోహం అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ జడ్జిమెంట్లో జస్టిస్ యుయు లలిత్ గారు ఒక మాట అనడం అనేది జరుగుతుంది. ఏమంటారు, సో ద టైమ్ ఈజ్ లాంగ్ పాస్ట్ వెన్ ద మియర్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ వాజ్ సఫిషియంట్ టు కాన్స్టిట్యూట్ సెడిషన్. ప్రభుత్వాలను విమర్శించినంత మాత్రాన రాజద్రోహం కేసు పెట్టేటటువంటి కాలం ఎప్పుడూ అయిపోయింది. అది బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం బానిసత్వం వాళ్ళ కింద బానిసలుగా బతికేటప్పుడు అవన్నీ రోజులు, కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, భారత రాజ్యాంగం భారత పౌరులకి చాలా స్వేచ్ఛలు చాలా హక్కులు ప్రకటించడం అనేది జరిగింది. సో ఇప్పుడు అలా పెట్టడం అనేది జరగదు అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఒకసారి సెడిషన్ అంటే, నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో రీసెంట్ గా చేయడం అనేది జరిగింది సెడిషన్ లా మీద. సో డీటెయిల్డ్ గా సెడిషన్ లా గురించి మరొక్కసారి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి అన్న. సో సెడిషన్ లా ఒరిజినల్ గా దాని ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 124A ఏదైతే ఉంటుందో దీన్ని మనం సెడిషన్ లా, రాజద్రోహ చట్టము అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ సెడిషన్ లా ఏదైతే ఉంటుందో ఈ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ ఏం చెప్పడం అనేది జరుగుతుంది చూడండి. హూ ఎవరైతే బై వర్డ్స్ పదాలతో కానీ ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్, సో మాట్లాడినా లేకపోతే రాసినటువంటి పదాలతో కానీ, ఆర్ బై సైన్స్ ఏవైనా గుర్తులతో కానీ, ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఏవైనా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఏమైనా డ్రా చేసి కానీ, ఆర్ అదర్వైజ్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంట్. సో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏదైతే ఉంటుందో, చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వాన్ని ధిక్కరించడానికి ప్రయత్నించినా లేకపోతే ప్రభుత్వం మీద డిసెఫెక్షన్ అసంతృప్తి రగిల్చేటట్టు ప్రయత్నించినా, అసంతృప్తి రగిల్చేటట్టు వ్యాఖ్యలు చేసినా, లేకపోతే గుర్తులు ఏమైనా చేసినా, లేకపోతే ఏ రిప్రజెంటేషన్ చేసినా వాళ్ళకి ఏం పడుతుంది, దే విల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, ఫైన్ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అండ్ దే విల్ బి ఇంప్రిజన్డ్ అప్ టు 3 years, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో మహాత్మా గాంధీ ఈ సెక్షన్ 124A ఏదైతే ఉంటుందో దీన్ని ఏమని చెప్పారు అంటే, ఇట్ ఈస్ ద ప్రిన్స్ అమాంగ్ ద పొలిటికల్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ డిజైన్ టు సప్రెస్ లిబర్టీ ఆఫ్ సిటిజన్. భారత పౌరుల తాలూకా స్వేచ్ఛను అనగదొక్కడానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి పొలిటికల్ సెక్షన్స్ లో, రాజకీయపరమైనటువంటి చట్టాల్లో ఇది ప్రిన్స్ లాంటిది, అంటే రారాజు లాంటిది అని మహాత్మా గాంధీ స్వయాన ఆయనే చెప్పడం అనేది జరిగింది. ఈజ్ కంప్లీట్లీ అగైన్స్ దిస్ పర్టికులర్ సెక్షన్ 124A నాన్న. నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఇంతకీ మరి సెక్షన్ 124A యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొదట ఈ సెక్షన్ 124A ఎందుకు వాడేవాళ్ళు అంటే, ఇన్ 16th to 17th century, సో అప్పుడు బ్రిటిష్ మొనార్కిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్ గా ఎటువంటి అసంతృప్తి, ఎటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా, అంటే ఆ మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ప్రజలకు డిసెఫెక్షన్ కలిగేటట్టు ఎవరు వ్యాఖ్యలు చేయకుండా ఈ సెడిషన్ లా ఏదైతే ఉంటుందో ఈ సెడిషన్ అనేటటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇండియాలో అది ఎలా వచ్చింది అంటే, లుక్ ఎట్ దిస్ జెంటిల్మెన్, హిస్ నేమ్ ఈస్ థామస్ బబింగ్టన్ మెకాలే. సో లార్డ్ మెకాలే అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. సో లార్డ్ మెకాలే ఈజ్ ద ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో త్రూ 1833 యాక్ట్, బ్రిటిష్ ఎరాలో, ఐ మీన్ మన ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని రూల్ చేసేటప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833ని ఎనాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో భాగంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, 1834లో 1834లో ఫస్ట్ లా కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. ఈ ఫస్ట్ లా కమిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే, ప్రెసిడెంట్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఈయన రావడం అనేది జరుగుతుంది. ఈయన ఇండియా కోసం ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది, దాన్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఎవరికి ఎలాంటి శిక్షలు పడాలి, ఎలా పడాలి అనేటటువంటి విధంగా. సో దిస్ డ్రాఫ్ట్ ఐపీసీ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు ఈయన, 1837లో 1837లో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ 1837లో దీని ఐపీసీని ఇంప్లిమెంట్ చేస్తారా అంటే ఇంప్లిమెంట్ చేయరు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ని 1860లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో 1860లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకు 1860లో ఇంప్లిమెంట్ చేస్తారు? 1857లో ద గ్రేట్ రివోల్ట్, సిపాయి మిటినీ ఏదైతే ఉంటుందో, ద గ్రేట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాం, సిపాయి మిటినీ అని కూడా అంటారు. సిపాయిల తిరుగుబాటు అనేది జరగడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ బ్రిటిష్ సామ్రాజ్యం
బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఆల్మోస్ట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత పని అవ్వడం అనేది జరిగిందండి. బ్రిటిష్ వాళ్ళని ఆల్మోస్ట్ మనం పారద్రోలడం అనేది జరిగింది. సో ఒక్కసారిగా ఎలక్ట్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఒక ఒక ఊపింగ్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది అబాలిష్ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ డైరెక్ట్ క్రౌన్ రూల్ ఏదైతే ఉంటుందో క్రౌన్ రూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడుతున్నారో వాళ్ళకి ఎగనెస్ట్ గా ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా 1860లో ఇంప్లిమెంట్ చేశారు. కానీ 1860లో ఐపీసీని ఇంప్లిమెంట్ చేసిన అందులో సెక్షన్ 124A ఇంక్లూడ్ చేశారా అంటే చేయలేదు. 124A అంటే ఏ అంటే అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అని అర్థం. ఒరిజినల్ ఐపీసీలో లేదన్నమాట. మరి ఎందుకు ఒక్కసారిగా సెక్షన్ 124A తర్వాత ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ వహాబీ మూమెంట్. ఒకసారి చూడండి, వహాబీ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఏంటి వహాబీ మూమెంట్? ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ రివైవలిస్ట్ మూమెంట్. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత ఏం చేశారు, వైట్ మెన్స్ బర్డెన్ అనేది స్టార్ట్ అయింది. భారతీయుల పైన వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ అనేది మొదలైంది. వాళ్ళ మీద లాంగ్వేజ్ ని రుద్దడం అనేది జరిగింది. భారతీయుల మీద వాళ్ళ కల్చర్ అనేది రుద్దడం అనేది జరిగింది. మరి కన్జర్వ్డ్ గా ఉండేటటువంటి ఇస్లామిక్ పీపుల్ దాని అంతటిని తట్టుకున్నారా అంటే తట్టుకోలేదు. అందుకే బ్రిటిష్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది ఇస్లామిక్ పీపుల్ మీద ఎటువంటి ప్రభావం చూపించకూడదని చెప్పి పాట్నా చుట్టూ, సో ప్రెజెంట్ డే పాట్నా చుట్టూ వహాబీ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అగైనెస్ట్ వైట్ మ్యాన్స్ బర్డెన్. ఎందుకు? టు కండెమ్ ఎనీ చేంజ్ ఇన్ టు ద ఒరిజినల్ ఇస్లాం అండ్ రిటర్న్ టు ఇట్స్ ట్రూ స్పిరిట్. ఒరిజినల్ ఇస్లాంలో ఎటువంటి చేంజెస్ అనేవి తీసుకురాకూడదు. ట్రూ స్పిరిట్, ఇస్లాం యొక్క ట్రూ స్పిరిట్ అనేది బతకాలని. సో ఎవరండి లీడ్ చేశారు? సయ్యద్ అహ్మద్ బరేల్వీ ఎవరైతే ఉన్నారో ఈయన లీడ్ చేయడం అనేది జరిగింది. వహాబీ మూమెంట్ లో భాగంగా ఏం జరిగేది, దీస్ రెబల్స్ వహాబీస్ ఎవరైతే ఉన్నారో వహాబీస్ ఏం చేసేవాళ్ళు అంటే ఊరూరా తిరిగి బ్రిటిష్ కల్చర్ ని అసిమిలేట్ చేసుకోవద్దు, బ్రిటిష్ కల్చర్ ని ఫాలో అవ్వద్దు అని చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరూ బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా, దట్ ఈస్ బ్రిటిష్ గవర్నమెంట్ కి డిసఫెక్షన్ కలిగిస్తున్నారు. సో డిసఫెక్షన్ కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ సెక్షన్ 124A ని ఐపీసీలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. బ్రిటిషర్స్ దీన్ని ఉపయోగించుకొని మెనీ మిలిటరీ ఆపరేషన్స్, ఈ వహాబీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మెనీ మిలిటరీ ఆపరేషన్స్, అప్రెసివ్ రిగైమ్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ చేయడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? అలా మనకి సెడిషన్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ సెడిషన్ లా అనేది ఐపీసీలోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో అయితే ఈ ఐపీసీని ఎందుకు వాడేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే మన తాలూకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాడారు. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. సో లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్. సో బాలగంగాధర్ తిలక్ ని సెడిషన్ చార్జెస్ కింద 1897లో అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1897లో ఎందుకు బాలగంగాధర్ తిలక్ ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది? బాలగంగాధర్ తిలక్ ఏం చేస్తారు అంటే తన మరాఠీ పత్రిక అయినటువంటి కేసరి ఏదైతే ఉంటుందో కేసరిలో ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే కొన్ని ఆర్టికల్స్ రాస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మన తాలూకా పూణేలో పబానిక్ ప్లేగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ ప్లేగ్ అనేది విపరీతంగా ఉండేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, ప్లేగ్ ని కంట్రోల్ చేయడానికి పేదవాళ్ళ ఇంటి మీదకి చొరబడి, సో పేదవాళ్ళని ఆడవాళ్ళని కూడా ఎత్తుకుపోయి సో ఎక్కడో దూరంగా పెట్టేయడం, ఇలాంటివి చాలా చాలా ఆకృత్యాలకు పాల్పడతారు. సో బ్రిటిష్ హ్యాండ్లింగ్ ఆఫ్ దిస్ ఎపిడమిక్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఎపిడమిక్స్ యాక్ట్ ఎనాక్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా ప్లేగ్ ని హ్యాండిల్ చేయలేదు అని చెప్పి క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈయన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా పీపుల్ ని ఇన్సైట్ చేస్తున్నారని చెప్పి 12 months ఇంప్రిజన్మెంట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1908లో మళ్ళీ ఇంకొకసారి ఈయన సెంటెన్స్ చేయడం అనేది జరుగుతుంది సెడిషన్ లా ఉపయోగించి. ఎందుకంట అంటే 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ పార్టిషన్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. బెంగాల్ పార్టిషన్ ద్వారా బెంగాల్ అనేది ఒక ప్రావిన్స్ గా కాకుండా 2 provinces గా విడిపోతుంది. ఎలా విడిపోతుంది? ఈస్ట్ బెంగాల్ అండ్ దాంతో పాటు వెస్ట్ బెంగాల్ గా విడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకయ్యా విడదీశారు అని బ్రిటిష్ వాళ్ళకి అడిగితే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారు అంటే బెంగాల్ ఈస్ టూ బిగ్ టు బి అడ్మినిస్టర్డ్, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం బెంగాల్ని విడదీశాము అని చెప్తారు. దట్ ఈస్ ద ఎక్స్ప్లిసిట్ రీజన్, బయటికి మెన్షన్ చేసినటువంటి రీజన్. ఇంప్లిసిట్ రీజన్ ఏంటి? బెంగాల్ యొక్క కల్చర్ ని డిస్ట్రాయ్ చేయడానికి, కమ్యూనల్ హార్మోనీ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొలాప్స్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. బెంగాల్ పార్టీషన్ కి ఎగనెస్ట్ గా చాలా మంది బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా పోరాడడం అనేది జరుగుతుంది. సో ఈ పీపుల్ ఎవరైతే ఉంటారో, బెంగాల్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా మన తాలూకా బాలగంగాధర్ తిలక్ కొన్ని ఆర్టికల్స్ రాయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈయన సెడిషన్ లా కింద బుక్ చేసి 6 years మాండలే జైలుకి పంపించడం, ప్రజెంట్ డే బర్మాలో ఉన్నటువంటి మాండలే జైలుకి పంపించడం అనేది జరుగుతుంది. సో బ్రిటిషర్స్ ఏం చేశారు, భారతీయుల యొక్క గొంతు నొక్కడానికి భారతదేశంలో నేషనలిజం, జాతీయవాదం, నేషనలిజం అంటే ఏంటి, బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్,
అది ప్రబలకుండా ఉండడానికి సెడిషన్ లాని వాడడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హై ప్రొఫైల్ కేస్ ఈస్ మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన్ని కూడా సెడిషన్ కింద అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు సెడిషన్ కింద అరెస్ట్ చేశారు? 1922లో అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే యంగ్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్ గా ఆయన కొన్ని ఆర్టికల్స్ అనేవి రాస్తున్నారని చెప్పి. అర్థమైందా? యంగ్ ఇండియా 1919 నుంచి 1932 మధ్య పబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఇంగ్లీష్ వీక్లీ మ్యాగజైన్ అండి. ఇంగ్లీష్ లో ప్రచురితం అవ్వడం అనేది జరిగేది. అర్థమైందా? సో ఏం జరిగింది? ఎందుకు మహాత్మా గాంధీ రాయడం అనేది జరిగింది అంటే చూడండి. మహాత్మా గాంధీ ఎందుకు రాసేవాళ్ళంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసే ముందు రాయడం అనేది జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం, బ్రిటిష్ వాళ్ళకి సహాయపడద్దు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ రాశారు. బట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తర్వాత చౌరీ చౌరా ఘటన ఏదైతే ఉంటుందో చౌరీ చౌరా ఘటన మొత్తం 22 మంది పోలీసులను సజీవ దహనం చేస్తారు భారతీయులు. సో ఆవేశం ఆపుకోలేక బట్ గాంధీ ఏం చెప్తారు? పీస్ఫుల్ గా నాన్ కోఆపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తారు. బట్ భారతీయులు ఏం చేస్తారు? వైలెంట్ యాక్టివిస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీ ఈజీగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని కాల్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. సో మరొద్దు, ఎందుకంటే మై ఇండియన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ నాన్ వైలెన్స్, మై ఇండియన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ పీస్ అని చెప్పి ఒక్కసారిగా తన నమ్ముకున్నటువంటి ఐడియాలజీ కోసం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇలా ఇన్సైట్ఫుల్ ఆర్టికల్స్ అనేవి రాశారని చెప్పి గాంధీని 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం అనేది జరుగుతుంది. 6 సంవత్సరాల్లో గాంధీ తన ఆటోబయోగ్రఫీ రాస్తారండి. ఏంటది? ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. సో ఈ బుక్ అనేది ఆయన రాయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ. దీనిలో సౌత్ ఇండియాలో జరిగినటువంటి సత్యాగ్రహ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి గాంధీ రాయడం అనేది జరుగుతుంది. సో 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించినప్పటికీ విత్ ఇన్ 2 years గాంధీ రిలీజ్ అయిపోతారు. ఎందుకంటే హెల్త్ రీజన్స్ వల్ల ఆయనకి ఎపెంటిసైటిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ గాంధీ 2 years లో గాంధీని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి సెడిషన్ సెక్షన్ 124 సెడిషన్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేయాలా వద్దా అనేటటువంటి క్వశ్చన్ ఏర్పడడం అనేది జరిగింది. ఆ క్వశ్చన్ కి అప్పుడు కాంగ్రెస్ లీడర్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ అయినటువంటి కేఎం మున్షి గారు ఏమంటారు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దేర్ షుడ్ బి నో రూమ్ ఫర్ సెడిషన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో సెడిషన్ రాజద్రోహం కేసు ఎందుకు వాడేవాళ్ళు? ఫైటర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఆకృత్యాల కోసం వాడేవాళ్ళు, వాళ్ళని అనగదొక్కడానికి వాడేవాళ్ళు. సో ఇండిపెండెంట్ ఇండియాలో స్వతంత్ర భారతదేశంలో వేర్ వీఆర్ గివింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వేర్ వీఆర్ గివింగ్ ఈక్వాలిటీ ఆఫ్ లా, సో ఇన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినప్పుడు మనం సెడిషన్ అనేటటువంటి పదాన్ని వాడకూడదు అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత భూపేందర్ సింగ్ మన్ అనేటటువంటి ఒక సిక్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇదే చెప్తారు. సెడిషన్ అనేది రాజ్యాంగంలో ఉండడానికి వీల్లేదు అనేటటువంటి మాటను మాట్లాడడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో సెడిషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు అప్రెసివ్ రెగైమ్ కోసం వాడడం అనేది జరిగింది. సెడిషన్ కి కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో ప్లేసే లేదు అని ఆయన మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంకొక ఆయన చూడండి, సేత్ గోవింద్ దాస్. ఈ సేత్ గోవింద్ దాస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఈయన భూస్వామ్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈజ్ వెల్ ఆఫ్ అండి, చాలా గొప్ప వ్యక్తి. సో వీళ్ళ తాలూకా ఫాదర్స్, ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా 1857 రివోల్ట్ టైంలో బ్రిటిష్ వాళ్ళకి చాలా ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు బ్రిటిష్ ఏమి ఇవ్వడం అనేది జరిగింది అంటే వాళ్ళ తాతగారికి సో వజ్రాలతో పొదిగినటువంటి ఒక కంకరాన్ని బహుమతిగా ఇవ్వడం అనేది జరిగింది. కానీ సేత్ గోవింద్ దాస్ మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో, సత్యాగ్రహ మూమెంట్స్ లో బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా అయినా పోరాడడం అనేది జరిగిందండి. సో ఈ సిన్స్ ఈ ద స్పీకర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ యొక్క స్పీకర్ గా ఆయన పనిచేయడం వల్ల ఈయన ఏం చెప్పడం అనేది జరిగింది అంటే సెడిషన్ అనేటటువంటి దానికి ప్లేస్ లేదు, ఫ్రీ ఇండియాలో సెడిషన్ కి ప్లేస్ లేదు, రాజద్రోహం అనేటటువంటి పదమే వినిపించడానికి లేదు అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇలా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆర్గ్యుమెంట్స్ లో కూడా సెడిషన్ అనే పదం వచ్చింది. బట్ సెడిషన్ అనేది ఇండిపెండెంట్ ఇండియాలో ఉండకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో సెడిషన్ అనేది ఇంక్లూడ్ చేయలేదు నాన్న. నెక్స్ట్ చూడండి. సెడిషన్ అనక వినబడగానే వెరీ ఇంపార్టెంట్ సుప్రీం కోర్టు కేసు గురించి చాలా మంది మాట్లాడతారు, ద కేదార్నాథ్ సెడిషన్ రూలింగ్. సో కేదార్నాథ్ సెడిషన్ రూలింగ్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కేదార్నాథ్ సెడిషన్ రూలింగ్ ఏంటి, సుప్రీం కోర్టు ఎప్పుడు ఇచ్చింది అంటే 1953లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరు ఈ కేదార్నాథ్ సింగ్? ఈ కేదార్నాథ్ సింగ్ హీఈస్ ఏ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మెంబర్. ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా కాంగ్రెస్ ని దూచిస్తూ, అప్పటి కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ గవర్నమెంట్ దూచిస్తూ చాలా మాటలు మాట్లాడతారు. సిబిఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిబిఐ వాళ్ళు గూన్స్ అని, డాగ్స్ అని అడగడం అనేది జరుగుతుంది, కుక్కలు అంటాడు. అండ్ దాంతో పాటు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళని గూన్స్, రౌడీలు, గూండాస్ అని చెప్పి వ్యవహరించడం అనేది జరుగుతుంది.
సో ఈయన ఏం చెప్తాడు అంటే, సో బ్రిటిష్ వాళ్ళతో ఇప్పటివరకు మన ఇండిపెండెన్స్ కోసం పోరాడాము, సో ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఫైట్ అగెన్స్ట్ దిస్ కాంగ్రెస్ గుండాస్. మనకు స్వేచ్ఛ కావాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళతో పోరాడాలి. సో క్యాపిటలిస్ట్ జమీందారులు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి కాంగ్రెస్ రూల్ అనేది పోవాలి. అండ్ దే విల్ బి రెడ్యూస్డ్ టు యాషెస్, దే షుడ్ బి బర్న్ టు యాషెస్. వీళ్ళందరినీ సజీవ దహనం చేసి వాళ్ళ సమాధుల మీద ఒక పూర్ అండ్ డౌన్ రిడన్ పీపుల్ ఆఫ్ ఇండియా, వీళ్ళ అనే ఒక పేదవాళ్ళ తాలూకా ప్రభుత్వము అండ్ అణగారిన వర్గాల యొక్క ప్రభుత్వం అనేది ఏర్పడాలి అని ఈయన ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు. సో ఈయన చేసిన వ్యాఖ్యల మీద అప్పుడు ఈయన మీద సెడిషన్ కేసు అనేది, సెడిషన్ లా అనే ప్రకారంగా ఈయన మీద కేసు బుక్ అవ్వడం అనేది జరుగుతుంది. దానిలో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో చూడండి. దానిలో సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది, 1962లో తీర్పిస్తుంది. కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సెడిషన్ లా యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని అప్హెల్డ్ చేస్తుంది. సెడిషన్ లా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ దాని స్కోప్ ఏదైతే ఉంటుందో అది మిస్యూజ్ అవ్వకుండా దాని తాలూకా పరిమితులు అనేవి విధించడం అనేది జరుగుతుంది. దానికి ఒక బౌండరీ అనేది గీయడం అనేది జరుగుతుంది. ఏ సమయంలో సెడిషన్ లా ఉపయోగించాలి, ఏ సమయంలో ఉపయోగించకూడదు అని చెప్తుంది. సో కోర్టు ఏం చెప్తుంది, జస్ట్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసినంత మాత్రం సెడిషన్ లా అవ్వదు. ఇఫ్ దోస్ వర్డ్స్ ఆర్ అకంపైన్డ్ బై ఇన్సైట్మెంట్, ఒకవేళ నువ్వు రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేసావు అనుకో, వైలెన్స్ కి కారణమయ్యావు అనుకోండి, హింసకి ట్రిగ్గర్ చేసాయి అనుకోండి నీ మాటలు, అప్పుడు అది సెడిషన్ లా కింద అవుతుంది. అంతేగాని గవర్నమెంట్ ని జస్ట్ విమర్శించినంత మాత్రాన అది సెడిషన్ అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ కి క్రిటిసైజ్ చేస్తే అది ఆ కమ్యూనిటీకి హెల్పే చేస్తుంది తప్ప వీక్నెస్ గా ఉండదు, అది ఒక స్ట్రెంగ్త్ గానే ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రజలకు ఇవ్వడం అది ప్రభుత్వం యొక్క బలమే తప్ప బలహీనతగా ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ పీపుల్ కెన్ యూజ్ స్ట్రాంగ్లీ వర్డెడ్ కామెంట్స్ కూడా వాడొచ్చు అని చెప్పడం అనేది, గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడానికి స్ట్రాంగ్లీ వర్డెడ్ కామెంట్స్ కూడా వాడొచ్చు పీపుల్. ఒకవేళ వైలెన్స్ ని ఇన్సైట్ చేస్తేనే అప్పుడు సెడిషన్ లా కింద రావడం అనేది జరుగుతుంది. వైలెన్స్ ని ఇన్సైట్ చేయనంత వరకు ఇట్ వుడ్ నాట్ బి పీనల్, పనిష్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరగదు అని చెప్పడం అనేది జరుగుతుంది. A citizen has a right to say or write whatever he likes about the government or its measure by way of criticism or comment. ఒక సిటిజన్ కి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా రాసేటటువంటి, ఏదైనా చెప్పేటటువంటి అధికారం అనేది ఉంది. రైట్ టు డిసెంట్ ఈస్ ద రైట్ ఆఫ్ పీపుల్, రైట్ బిహైండ్ ఆర్టికల్ 19 దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఈ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. నెక్స్ట్ చూడండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెడిషన్ లా. సెడిషన్ లా అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ ఇండియాలో? యాంటీ నేషనల్ అండ్ సెషనిస్ట్ అండ్ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. యాంటీ నేషనల్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఆర్డర్ని, దాంతోపాటు వైలెన్స్ ఇన్సైట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. స్టెబిలిటీ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్, సో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ చెప్పుడు మాటల వల్ల ఒకవేళ కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయాలంటే సెడిషన్ లా లాంటి ఒక చట్టం అనేది ఉండాలి. లేకపోతే దిస్ ఈజ్ ఏ ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్? సో డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒక ఏదో తప్పుడు ప్రచారాలను ప్రచారం చేసి గవర్నమెంట్ కుప్పకూలిపోయేటట్టు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటివి ఎదుర్కోవాలంటే సెడిషన్ లా అనేది అవసరం. ఇట్ ఈస్ అన్ అలైన్మెంట్ విత్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో గవర్నమెంట్ లో 3 ఆర్గాన్స్ ఉంటాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉంటాయి. జ్యుడిషియరీకి నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, జ్యుడిషియరీ కోర్టు ధిక్కరణకు పాల్పడితే నీకు ఎలా అయితే శిక్ష విధిస్తారో, గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు ధిక్కరించడానికి మరి జైలు శిక్ష పడాలి కదా. సో అందుకే గవర్నమెంట్ కి ఒక కంటెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని కింద బుక్ చేయడానికి సెడిషన్ లా అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. మరి వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ దిస్ పర్టికులర్ సెడిషన్ లా? సెడిషన్ లా ఎందుకు ఉండకూడదు అంటున్నారు చూడండి. వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ దిస్ పర్టికులర్ సెడిషన్ లా? ఏంటి అంటే, దిస్ సెడిషన్ లా యొక్క సీడ్స్ ఎప్పుడు పడ్డాయి? కొలోనియల్ టైమ్స్ లో పడ్డాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, సో ఒకప్పుడు భారతదేశం బానిస బతికేటప్పుడు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడేటటువంటి నాయకుల మీద ఉపయోగించినటువంటి చట్టం ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాంటి రైట్స్ ఇచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో అవసరమా అనేటటువంటి క్వశ్చన్. రెండవ చూడండి, ఇట్ హ్యాస్ ఇల్ ఎఫెక్ట్ ఆన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సో గవర్నమెంట్ ని ఎవరు క్రిటిసైజ్ చేయకుండా చేస్తుంది. గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడానికి చాలా మంది భయపడతారు, గవర్నమెంట్ ని ప్రశ్నించడానికి. సో ప్రభుత్వం విమర్శకి నోచుకోదు, ప్రభుత్వాన్ని విమర్శించడం కష్టం అవుతుంది ఇలాంటివి ఉండడం వల్ల. అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసినంత మాత్రం సెడిషియస్ అవ్వదని చెప్పినప్పటికీ ప్రజల్లో ఇది భయాందోళనలు, డిమోటివేషన్ అనేది కలిగించేటటువంటి అవకాశం ఉంది.
బ్రిటన్ హ్యాడ్ రిపీల్డ్ సెడిషన్ యాక్ట్ ఇన్ 2009. సో బ్రిటన్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో సెడిషన్ లా ఫస్ట్, అది 2009లో దీన్ని సెడిషన్ లాని రిపీల్ చేయడం అనేది జరిగింది. మరి ఇంకా ఎందుకు ఇండియాలో ఇది కంటిన్యూ అవుతుంది, వై ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? సో మరి వాళ్ళే రిపీల్ చేసినప్పుడు మీరెందుకు రిపీల్ చేయట్లేదు అనేటటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. టు పీనలైజ్ ద అఫెండర్ ఫర్ డిస్రప్టింగ్ పబ్లిక్ ఆర్డర్ ని డిస్రప్ట్ చేసే వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళని శిక్షించడానికి కానీ ఇండియన్ పీనల్ కోడ్ లో దాంతోపాటు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్స్ అని ఉండనే ఉన్నాయి కదా. మరి స్పెషల్ గా ఈ సెడిషన్ యాక్ట్ అనేది ఎందుకు అనేటటువంటి క్వశ్చన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా అనేది ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ని 1979లో రాటిఫై చేయడం అనేది జరిగింది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ పొలిటికల్ రైట్ కదా. సో పొలిటికల్ రైట్, మరి నువ్వు ఇది కన్వెన్ చేసినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి లాగేటటువంటి ఇలాంటి హీనస్ అండ్ డ్రకానియన్ సెడిషన్ లా ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయడం అనవసరం కదా అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. వై పీపుల్ ఆర్ బీయింగ్ చార్జ్డ్ విత్ అఫెన్సివ్ ఆర్బిటాలిటీ ఫర్ ఎక్స్ప్రెసింగ్ దర్ ఒపీనియన్స్, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిన సెడిషన్ లా కింద వాళ్ళని ఎందుకు బుక్ చేయాలి అనేటటువంటి విషయం కూడా చాలా మంది అంటున్నారు. రీసెంట్ గా ప్రశాంత్ దువా కేసు కూడా మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ ఆయన ఏం చేశారు, మైగ్రెంట్ కేసెస్ గవర్నమెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చెప్పి ఆయన తన యూట్యూబ్ లైవ్ లో మాట్లాడారు. దానికి అగెనెస్ట్ గా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు, సో ఈయన మీద సెడిషన్ లా కింద కేసు పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? గవర్నమెంట్ ని విమర్శించినంత మాత్రాన కేసు పెట్టేస్తారా? మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడున్నట్టు ఈ స్వతంత్ర భారతదేశంలో, ఇండిపెండెంట్ ఇండియాలో? సో అది అలాంటి క్వశ్చన్ ని సెడిషన్ లా ఏదైతే ఉంటుందో అది రేజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఇంకా డీటెయిల్డ్ గా నేను ఇక్కడ టూకీగా చెప్పాను, టకటక ఆల్మోస్ట్ మొత్తం చెప్పాను లేండి అనుకోండి. బట్ 1 hour వీడియో చేశాను. సెడిషన్ లా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, డీటెయిల్డ్ గా ఆ క్లాస్ వినండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, చూడండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే రెండో ఆర్టికల్ చూడండి అమ్మా. సింప్లర్ డ్రోన్ రూల్స్ ఇన్ ద ఆఫింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021 ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అంటే పబ్లిక్ దీని మీద వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పొచ్చు అన్నమాట. సో దీస్ పర్టికులర్ డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021 they will replace the unmanned aircraft system rules 2021 దీన్ని రిప్లేస్ చేయబోతున్నాయి. ఇవి ఎప్పుడు నోటిఫై చేసింది గవర్నమెంట్ అంటే మార్చ్ 2021లో దీన్ని నోటిఫై చేయడం అనేది జరిగింది. సో ఇది కాస్త యూజర్ ఫ్రెండ్లీగా లేదు, కంప్లైన్స్ అనేది కష్టం, దీన్ని ఆచరించడం అనేది కష్టం. సో అని చెప్పి డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021 ఇప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇప్పుడు ఇది రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే, ద ఇంటెన్షన్ ఇస్ టు మేక్ రూల్స్ యూజర్ ఫ్రెండ్లీ. అంటే ముందు రిలీజ్ చేసినటువంటి ద అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2021 ఏవైతే ఉన్నాయో అవి యూజర్ ఫ్రెండ్లీగా లేవు, కఠినంగా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, యూజర్ ఫ్రెండ్లీగా టు ఎంకరేజ్ డ్రోన్ యూసేజ్. సో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఎంకరేజ్ చేసేటటువంటి విధంగా ఈ తాలూకా కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇష్యూ చేశారు. ముందు కఠినమైన టూల్స్ ని సరళం చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సింప్లిఫై చేయడం అనేది జరిగింది. సో ఏంటి డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021లో ఇంపార్టెంట్ టేక్అవేస్ ఏంటి అంటే, డ్రోన్స్ కోసం ఏం చెప్పారు, డ్రోన్స్ ఆథరైజేషన్ కోసం కంప్లీట్ గా పర్మిషన్ తీసుకోవాలన్నారు. పర్మిషన్ తీసుకోవడానికి యూ హ్యావ్ టు సబ్మిట్ ఫార్మ్స్, కొన్ని ఫార్మ్స్ ను ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు, ఆథరైజేషన్ కోసం. ముందు ఎన్ని ఫార్మ్స్ ఫిల్ చేయాలన్నారంటే 25 ఫార్మ్స్ ఏకంగా ఫిల్ చేయాలన్నారు. ఈ ఫార్మ్స్ ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని జస్ట్ 6కి తగ్గించడం అనేది జరిగింది. సార్ 6 ఫార్మ్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? దాంతోపాటు ఈ ఆథరైజేషన్ కోసం, లైసెన్స్ అప్లై చేయడం కోసం ఫీ ఏదైతే ఉంటుందో ఫీని కూడా బాగా తగ్గించడం అనేది జరిగింది. ముందు ఎలా చెప్పారు అంటే, ఫీని ఎలా వర్గీకరించారంటే అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ద డ్రోన్ యొక్క సైజు బట్టి ఈ ఫీజు ఏదైతే ఉంటుందో ఈ ఫీజు నిర్ణయించేవారు. ఇప్పుడు ఏం చెప్పారు, అలా ఏం లేదు, అన్ని డ్రోన్స్ కి ఒకే ఫీజు అనేటటువంటి విధంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇంకొకటి ఏం చెప్పారు, సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ ఫీచర్స్ కూడా మేము త్వరలో ముందుకు తీసుకురాబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది.
అంటే రియల్ టైమ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్ ఎటువైపు ఎగురుతుంది, ఎలా ఎగురుతుంది, సో ఈ సేఫ్టీ ఫీచర్స్ కూడా ముందులోకి తీసుకురాబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ తాలూకా అప్లికేషన్ కోసం ఒక ఆన్లైన్ సిస్టమ్, సింగిల్ విండో ఆన్లైన్ సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నాం. ఒక బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ఒక డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు వస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. సో దీనిలో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. డ్రోన్స్ లైసెన్స్ గట్రా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ మైక్రో డ్రోన్స్ అనేవి నువ్వు ఎగరవేస్తా ఉంటే, మైక్రో డ్రోన్స్ తక్కువ సైజు ఉన్నటువంటి డ్రోన్స్ ఫర్ నాన్ కమర్షియల్ యూజ్, అండ్ నానో డ్రోన్స్ ఒకవేళ నువ్వు ఎగరేస్తా ఉంటే, అండ్ R&D ఆర్గనైజేషన్స్కి డ్రోన్స్ కావాలన్నప్పుడు పైలట్ లైసెన్స్ అనేది అక్కర్లేదు. పైలట్ లైసెన్స్ అనేది తీసుకోకుండానే నువ్వు చక్కగా డ్రోన్స్ అనేవి ఎగరేయచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఫారెన్ ఓన్డ్ కంపెనీస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. సో బయట దేశాల కంపెనీలు, ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి బయట దేశాల కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డ్రోన్ ఆపరేషన్స్ కి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏం పెట్టలేదు. డ్రోన్ ఆపరేషన్స్ కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలా, చక్కగా హ్యాపీగా వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ అండ్ డ్రోన్ కంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా ఇంపోర్ట్స్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారని చెప్పారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో ఇది ఒక స్పెషల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ దిస్ విల్ ఎంకరేజ్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రోన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ తాలూకా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఇది ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అప్లై చేసుకునే ముందు ఎటువంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది అవసరం లేదు. ఒకప్పుడు సెక్యూరిటీ క్లియరెన్స్ పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చుకోమనేవాళ్ళు, బట్ ఇప్పుడు సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది అవసరం లేదు. దాంతోపాటు డ్రోన్స్, ఈ తాలూకా డ్రోన్ రూల్స్ 2021లో డ్రోన్స్ కవరేజ్ ముందు అప్ టు ఎంతకు ఉంచారంటే 300 kgs ఉన్నటువంటి డ్రోన్స్కి మాత్రమే ఉండేవారు. ఇప్పుడు దాన్ని 500 kg డ్రోన్స్కి పరిమితులు ఏవైతే ఉన్నాయి, స్కోప్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. డ్రోన్ ట్యాక్సీస్ని కూడా ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డ్రోన్స్ ఉపయోగించి డెలివరీ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఇది పర్టికులర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రోన్ ట్రైనింగ్, దాంతోపాటు డ్రోన్ స్కూల్స్, పైలట్ లైసెన్సెస్ ఇవన్నీ వీళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పారండి. ఎవరండి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ డ్రోన్ స్కూల్స్, డ్రోన్ ట్రైనింగ్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పడం అనేది జరిగింది. సో మాక్సిమం పెనాల్టీ ముందు 5 లక్షలు పెడితే ఇప్పుడు ₹1,00,000కే తగ్గించడం అనేది జరిగింది. సో ఒక లైసెన్స్ లేకుండా డ్రోన్ వాడినా వీళ్ళెవరికి పెనాల్టీ పెడుతుంది కదా, సో అది ₹1,00,000కి తగ్గించడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు డ్రోన్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంపొందించడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫెసిలిటేట్ చేస్తాము. ఒక బిజినెస్ ఫ్రెండ్లీ రెగ్యులేటరీ రిగైమ్ అనేది ఏర్పాటు చేస్తాము. డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తాము. దట్ ఈస్ హౌ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ సో అప్లిఫ్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో కొత్తగా వచ్చినటువంటి దిస్ పర్టికులర్ డ్రోన్ రూల్స్ 2021 ఏదైతే డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ ద అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2021. మార్చ్లో ఇష్యూ చేసినటువంటి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2021 అది రిప్లేస్ చేయబోతుంది. సో ఎందుకు రిప్లేస్ చేయడం అనేది జరిగింది? టు మేక్ దీస్ రూల్స్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ డ్రోన్ యూసేజ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంపొందించడానికి కోసం మోర్ సింప్లర్ రూల్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది తీసుకురావడం అనేది జరిగింది అన్నమాట. అర్థమైందా? అండ్ ద ఇంపార్టెంట్ కీ టేక్అవేస్ ఏం చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఫార్మ్స్ టు బి ఫిల్డ్ 25 నుంచి 6కి తగ్గించారు. సైజ్ ఆఫ్ ద డ్రోన్ బట్టి ఫీజు అనేది పే చేయక్కర్లేదు, అండ్ ఫీ కూడా నామినల్ ఫీజు తగ్గించడం అనేది జరిగింది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ ముందు ఎలో చేస్తారు, ముందు చెప్తారని చెప్పారు. అండ్ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేటటువంటి ఒక సింగిల్ విండో ఆన్లైన్ లైసెన్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తాము ఫర్ ఈజీ ఇష్యూ ఆఫ్ లైసెన్సెస్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మైక్రో డ్రోన్స్ కి అండ్ దాంతోపాటు నానో డ్రోన్స్ కి అండ్ R&D ఆర్గనైజేషన్ వాడేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వాడేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి పైలట్ లైసెన్స్ అక్కర్లేదని చెప్పడం అనేది జరిగింది. ఫారిన్ ఓన్డ్ కంపెనీస్, ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి ఫారిన్ ఓన్డ్ కంపెనీస్ కి డ్రోన్ యూసేజ్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ ని ఎవరు చూసుకుంటారంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది చూసుకుంటుందని చెప్పింది. సో కవరేజ్ ఆఫ్ డ్రోన్స్ కవరేజ్ పెంచడం అనేది జరిగింది. 300 kgs నుంచి 500 kgs వరకు పెంచారు. సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా డ్రోన్స్ లైసెన్స్ అనేది ఇష్యూ చేసే ముందు సెక్యూరిటీ క్లియరెన్స్ మేము అడగము అని చెప్పడం అనేది జరిగింది. మాక్సిమం పెనాల్టీ కూడా ₹1,00,000కి తగ్గించడం అనేది జరిగింది. డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది జరిగింది.
దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? ఈజీగా జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నోటీస్ ఇష్యూడ్ టు 3 ఎంపీస్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకుంటాం, పాలిటీ అండ్ గవర్నెన్స్ లో. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్ లా మీద సెపరేట్ వీడియో కూడా చేశాను, అది డీటెయిల్డ్ గా చెప్పాను. యాంటీ డిఫెక్షన్ లా ఎల్టీఎక్స్ క్లాసెస్, ఎల్టీఎక్స్ అని కొట్టండి సరిపోతుంది గూగుల్లో, మీకు ఫస్ట్ కనిపిస్తుంది. అర్థమైందా? సో ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, అండ్ దాంతోపాటు యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా మరొక్కసారి మాట్లాడుకుందాం టకటక. జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది, లోక్సభ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ నోటీస్ టు 3 ఎంపీస్. ముగ్గురు ఎంపీస్కి యాంటీ డిఫెక్షన్ లా కింద నోటీసులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా కింద నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అందులో మన తాలూకా ఆంధ్రప్రదేశ్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు కూడా ఉండడం అనేది జరిగింది. సో తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ ఎక్కడికి మన తాలూకు లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారికి సంప్రదిస్తే ఆయన ఏం చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని సంప్రదించారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆయన పార్టీకి రిజైన్ చేయకుండా పార్టీకి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు కదా. సో యాంటీ డిఫెక్షన్ లా కింద చర్యలు తీసుకోండి అంటే నోటీస్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇంతకీ మరి యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, సో వాట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెన్స్, మన క్వశ్చన్స్ ఎలా రావచ్చు కంప్లీట్గా డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మొదట డిఫెక్షన్ అనేటటువంటి పదానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, డిఫెక్షన్ తెలుగులో ఫిరాయింపు అంటాం. డిఫెక్షన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎయిదర్ వాలంటరీలీ గివింగ్ అప్ మెంబర్షిప్ ఆఫ్ హిస్ పార్టీ ఆర్ డిజోబేయింగ్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ద పార్టీ లీడర్షిప్ ఆన్ ఏ ఓట్ ఇన్ లెజిస్లేచర్. సో చూడండి, డిఫెక్షన్ ఫిరాయింపు అంటే అర్థం ఏంటంట, మొదటిది పార్టీకి వాలంటీర్గా రిజైన్ చేసిన, వాలంటీర్గా పార్టీ మెంబర్షిప్ వదులుకున్న అది ఫిరాయింపు అవుతుంది. అండ్ దాంతోపాటు పార్టీ ఇష్యూ చేసినటువంటి విప్ డైరెక్టివ్స్ అంటాం, ఈ విప్స్ ఏంటో కూడా మనం మాట్లాడతాం. సో పార్టీ పలానా వాటి దాని బిల్లు మీద బిల్లుకి సపోర్ట్గా ఓటేయమంది అనుకోండి, వాడు ఎగరెస్ట్గా ఓటేసాడు అనుకోండి, అప్పుడు యాంటీ డిఫెక్షన్లో వస్తుంది. లేకపోతే పార్టీ పలానా బిల్లుకి ఎగనెస్ట్గా ఓటేయమంది అనుకోండి, పలానాకి సపోర్ట్గా ఓటేశారు అనుకోండి ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, సో అప్పుడు డిజోబేయింగ్ డైరెక్టివ్ అంటాం. సో అప్పుడు కూడా యాంటీ డిఫెక్షన్ లా కింద చర్యలు తీసుకుంటాయి. మరి డిఫెక్షన్ అంటే ఎందుకు ప్రాబ్లం సార్, ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం, జాగ్రత్తగా వినండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటున్నాను, వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీ అనుకోండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక ఉజ్జాయింపుగా 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. 100 సీట్లలో మన తాలూకా వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీ ఒక 60 సీట్లు వచ్చింది అనుకుందాం, టీడీపీకి ఒక 30 సీట్లు వచ్చాయని చెప్పి అనుకుందాం. సపోజ్ మిగిలిన 10 సీట్లు జనసేనకు వచ్చింది అనుకుందాం, సపోజ్ అనుకోండి. సో ఇక్కడ ఎవరండి అబ్సల్యూట్ మెజారిటీ ఎవరికి ఉంది, వైఎస్ఆర్సీపీకి ఉంది. వైఎస్ఆర్సీపీ షుడ్ ఫార్మ్ ద గవర్నమెంట్. కానీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ కి పోర్ట్ఫోలియోస్ ఇవ్వనన్నారు అనుకోండి, మంత్రివర్గ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో యాడ్ చేయనన్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా పిఎస్యుకి హెడ్ చేయనన్నారు అనుకోండి. వాళ్ళందరూ కోపంతో సపోజ్ ఒక 25 మంది ఉన్నారనుకోండి, ఇందులోంచి 25 మంది ఎన్నికలు అయిన తర్వాత ఇందులోకి జంప్ అయిపోయారు అనుకోండి టీడీపీకి, అప్పుడు ఏమవుతుంది 30 + 25 ఇక్కడ ఎంత వస్తుంది అంటే 55 మంది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ 25 మంది లేరు కదా, 25 మంది లేనప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 35 మంది ఉంటారు. సో ఇప్పుడు మెజారిటీ ఎవరు వస్తారు, టీడీపీ వస్తుంది. సో బట్ ఈ 25 మంది ఎవరి గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు కదా, వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచారు, అంతేనా. సో ప్రజలు ఎవరిని ఎన్నుకోమని చెప్పారు, వైఎస్ఆర్సీపీకి మ్యాండేట్ ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరున్నారు, టీడీపీ ఉంది విత్ ఇన్ 2 సెకండ్స్. సో మరి తప్పే ఉంది సార్, ప్రజలు వైఎస్ఆర్సీపీ కోటేయలేదు కదా, వాళ్ళ నాయకుడు కోటేశారు కదా, నాయకుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఇంకేంటి అనుకుంటే, ప్రజలు ఆ నాయకుడికే ఓటైపోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క ఐడియాలజీ, వెల్ఫేర్ స్టేట్ నిర్మించాలనేటటువంటి ఐడియాలజీ మీద ఓటేయచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో నవరత్నాలను చూసి ఓటేయచ్చు, ఎందుకైనా ఓటేయచ్చు. నువ్వు అలా ఫిరాయింపు ద్వారా నువ్వు రుజువు చేస్తున్నావు, ఇక్కడ ప్రజల యొక్క మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు అండర్మైన్ చేస్తున్నావు, అంతేనా. సో ఇలా ప్రజల యొక్క మ్యాండేట్ అనేది అండర్మైన్ అవుతుంది కాబట్టి డిఫెక్షన్ అనేది వెరీ వెరీ డేంజరస్. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వైఎస్ఆర్సీపీ ఉంది, సపోజ్ టీడీపీ ఉంది, సపోజ్ 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీకి 30 సీట్లు వచ్చినాయి, టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 సీట్లు వచ్చినాయి, అండ్ దాంతోపాటు జనసేన ఏదైతే ఉంటుందో జనసేనకి ఒక 15 సీట్లు వచ్చినాయి. అండ్ మొత్తం ఎంత అయింది 85 కదా, అదర్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వీళ్ళందరూ
15 సీట్లు వచ్చినాయి అనుకోండి. సపోజ్ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు మామూలుగా టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీ లీడింగ్ సీట్లలో ఉంది. ఎంతో కొంత అఫ్ కోర్స్ అబ్సల్యూట్ మెజారిటీ లేకపోయినా, మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా టీడీపీ అధికారంలోకి రాగాలని ప్రజలు కోరుకుంటున్నట్టు మామూలుగా. ప్రజాస్వామ్య డెమోక్రటిక్ నేషన్ కాబట్టి మంది. ఇప్పుడు సపోజ్ ఈ 15 మంది వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు అనుకోండి. మొత్తం ఎంత అవుతుంది? 60 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కానీ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? ఎంతో కొంత ఫుల్ మెజారిటీ ఇవ్వకపోయినా టీడీపీని కోరుకుంటున్నారు. సో పీపుల్ యొక్క మ్యాండేట్ అనేది పాడైపోతుంది. పీపుల్ యొక్క మ్యాండేట్ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకు డిఫెక్షన్ అనేది డెమోక్రసీకి ఒక పెద్ద థ్రెట్. సో పార్టీ ఫిరాయింపులు అనేవి అసలు అన్యాక్సెప్టబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ గయాలాల్ ఇన్ 1967. సో ఇతని పేరు గయా రామ్లాల్. ఈయన 1967లో జరిగినటువంటి హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో గెలవడం అనేది జరుగుతుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా గెలుస్తాడు. గెలిచినటువంటి 2 గంటల్లో ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందంటే కాంగ్రెస్ లో చేరడం అనేది జరిగింది. కాంగ్రెస్ కిలో చేరినటువంటి 5-6 గంటల్లో జనతాదళ్ పార్టీలో చేరతాడండి. సో జనతాదళ్ పార్టీ నుంచి విత్ ఇన్ 15 డేస్ మళ్ళీ కాంగ్రెస్ కి రావడం అనేది జరుగుతుంది. అంటే 15 రోజుల్లో 9 గంటల్లో 2 పార్టీలు, 15 రోజుల్లో 3 పార్టీలు ఈయన మారడం అనేది జరుగుతుంది. సో అందుకే గయారాం అనేటటువంటి ఫేజ్. సో ఎప్పుడు డిఫెక్షన్ గురించి మాట్లాడినా ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఆయా వచ్చాడు వెంటనే వెళ్ళిపోయాడు అని చెప్పి అర్థం. సో గయారాం పాలిటిక్స్ అనేవి ఇండియాలో చాలా చాలా కామన్. మోర్ దెన్ 50% ఆఫ్ ద టైమ్స్, నమ్ముతారా? సో మోర్ దెన్ 50% ఆఫ్ ద టైమ్స్ డిఫెక్షన్ వల్ల చాలా స్టేట్స్ లో అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ప్రభుత్వాలు ఫామ్ చేయలేనటువంటి పరిస్థితిలోకి రావడం అనేది జరిగిందమ్మా. డిఫెక్షన్స్ ఆర్ దట్ మచ్ డేంజరస్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో డిఫెక్షన్ అనేటటువంటిది అంత డేంజరస్ కాబట్టి పార్లమెంట్ ఏం చేసింది? 1985లో 1985లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ దే కేమ్ అప్ విత్ ఏ లా కాల్డ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాతో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ యాంటీ డిఫెక్షన్ లాని ఎందులో ఇన్సర్ట్ చేశారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని 10th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేశారు. దిస్ 10th షెడ్యూల్ నే మనం సింపుల్ గా యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుందండి. సో దిస్ 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ పాపులర్లీ రిఫర్డ్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా అని పిలుస్తారు. సో పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి 52వ రాజ్యాంగ సవరణ చేసి 1980లో 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్ ని ఇన్సర్ట్ చేసింది. ఆ 10th షెడ్యూల్ ని యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి పెట్టడం అనేది జరుగుతుంది. యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు ఎనాక్ట్ చేస్తారు? టు ఎన్షూర్ దట్ ఏ పార్టీ మెంబర్ డజంట్ వైలేట్ ద మ్యాండేట్ ఆఫ్ ద పార్టీ. పార్టీ యొక్క మెంబర్షిప్ వదిలేసుకోవడం కానీ, పార్టీ యొక్క డైరెక్టివ్ అనేది ఆయన ఉల్లంఘించకుండా ఈ తాలూకా యాంటీ డిఫెక్షన్ లా అడ్డుపడడం అనేది జరుగుతుంది. దిస్ అప్లైస్ టు బోత్ పార్లమెంట్ కి ఇది అప్లై అవుతుంది, స్టేట్ అసెంబ్లీస్ కూడా ఇది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటది? యాంటీ డిఫెక్షన్ లా నాన్న. నెక్స్ట్ చూడండి, 10th షెడ్యూల్ ప్రొవిజన్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా కింద ఉండేటటువంటి ప్రొవిజన్స్. ఎప్పుడు యాంటీ డిఫెక్షన్ లా కింద నువ్వు డిస్క్వాలిఫై అవుతావంట? మొదటి చూడండి, ఇఫ్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ వాలంటీరీలీ. సపోజ్ నువ్వు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచావు, వైఎస్ఆర్సీపీ మీద టికెట్ మీద గెలిచిన తర్వాత టీడీపీకి మారిపోయావు అనుకో, లేకపోతే జనసేన మీద గెలిచావు వైఎస్ఆర్సీపీకి మారావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా కింద నిన్ను ఏం చేస్తారు? డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు, ఎలా చేస్తారని చెప్తాను, కంగారు పడదు. ఇఫ్ ఈ ఓట్స్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఓటింగ్ ఇన్ ద హౌస్ కాంట్రరీ టు ఎనీ డైరెక్షన్ ఇష్యూడ్ బై హిస్ పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీ డైరెక్టివ్స్ ఇస్తుంది, విప్స్ జారీ చేస్తుంది. విప్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. సింగిల్ లైన్ విప్ అంటారు, 2 లైన్ విప్ అంటారు, 3 లైన్ విప్ అనడం అనేది జరుగుతుంది. సో సింగిల్ లైన్ విప్ లో ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ కదా, వైఎస్ఆర్సీపీ తన ఎమ్మెల్యేస్కి ఏం చెప్తుంది అంటే, ప్రతి పార్టీకి ఒక విప్ ఉంటారు. ఆ విప్ ఏం చెప్తారు? హీ మెయింటైన్స్ ద ఏం మెయింటైన్ చేస్తారంటే డిసిప్లైన్ ఇన్ ద హౌస్, డిసిప్లైన్ ద పార్టీలో డిసిప్లైన్ ఆయన మెయింటైన్ చేస్తారు. సో ఆయన రేపు ఒక బిల్లు, ఒక సపోజ్ 3 క్యాపిటల్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఈయన ఏం చెప్తారు అంటే, ఇక్కడ చూడండి ఏం చెప్తారు అంటే, we will be discussing on this 3 capital bill అని చెప్పారు అనుకోండి సపోజ్. సో 3 capital bill డిస్కస్ చేస్తున్నాము అని మాత్రమే చెప్తారు, నో ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ ఏం చెప్తారు? we will be discussing on 3 capital bill, ఇది 2 లైన్ విప్ అనమాట, ఇది ఉల్లంఘించినా ప్రాబ్లం ఏం లేదు. అండ్ యూ మస్ట్ బి ప్రెజెంట్ అంటారు, దీన్ని ఉల్లంఘించినా నువ్వు ప్రెజెంట్ కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. థర్డ్ 3 లైన్ విప్ చూడండి, we will be discussing on 3 capital bill, you must be present అవ్వాలి, and you must vote in support to that particular bill.
సపోర్టుగా ఓట్ వేయాలి అని చెప్తారు. దిస్ ఇస్ ఎ 3 లైన్ విప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. 3 లైన్ విప్ నువ్వు అతిక్రమించావు అనుకోండి, నువ్వు ధిక్కరించావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో యూ విల్ బి బుక్డ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. పార్టీ చెప్పినట్టు నువ్వు నడుచుకోకపోవడం వల్ల యాంటీ డిఫెక్షన్ లా కింద నిన్ను బుక్ చేయడం అనేది, నిన్ను డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. బట్ పార్టీ డెసిషన్ బట్టి ఉంటుంది. యూ విల్ బి గివెన్ 15 days నోటీస్ అనేది ఇస్తారు. 50 days లోపు పార్టీ నువ్వు కన్విన్స్ చేసుకోగలిగితే పార్టీ అప్పుడు నిర్ణయించుకుంటుంది. యాంటీ డిఫెక్షన్ లా కింద నీకేం చర్యలు తీసుకోదు. ఒకవేళ పార్టీ పట్టుబడితే యాంటీ డిఫెక్షన్ లా కింద చర్యలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా నీ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ డైరెక్టివ్స్, దోస్ ఆర్ విప్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో థర్డ్ చూడండి, ఇఫ్ ఎనీ మెంబర్ ఈజ్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ జాయిన్స్ ఎనీ పార్టీ. ఇండిపెండెంట్ గా ఎలక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఏ పార్టీలో అయినా చేరినా గెలిచిన తర్వాత హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎనీ నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 6 months. సో దేర్ విల్ బి నామినేటెడ్ మెంబర్. ఇప్పుడు రాజ్యసభ మనం చూసుకుంటే ప్రెసిడెంట్ విల్ నామినేట్ 12 members, నాట్ 12 members ఫ్రమ్ ఎక్స్పర్టైజ్ సైన్స్ నుంచి కానీ లేకపోతే దీస్ సోషల్ సర్వీసెస్ నుంచి కానీ 12 మందిని ఈయన ఎంపిక చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఎవరు ప్రెసిడెంట్ ఎంపిక చేస్తారు. ఈ 12 మంది జాయిన్ అవ్వాలనుకుంటే ఏదో ఒక పార్టీలో నామినేట్ అయిన విత్ ఇన్ 6 months జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ 6 months జాయిన్ అయితే, 6 నెలల తర్వాత జాయిన్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. సో బట్ దేర్ వర్ సమ్ ఎక్సెప్షన్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా కింద కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్సెప్షన్స్? ఇఫ్ దేర్ ఇస్ ఎ మెర్జర్, ఒకవేళ 2/3 ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి వేరే పొలిటికల్ పార్టీకి మారారనుకోండి. సో ఒక పొలిటికల్ పార్టీ నుంచి వేరే పొలిటికల్ పార్టీకి మారితే నువ్వు యాంటీ డిఫెక్షన్ లా కింద నువ్వేమో డిస్క్వాలిఫై అవ్వాలి. కానీ ఇప్పుడు సపోజ్ టీడీపీలో 90 మంది ఉన్నారు. 90 మందిలో 2/3 మెంబర్స్, దట్ ఈస్ 60 మెంబర్స్ వైఎస్ఆర్సీపీకి మారితే ఈ 60 మెంబర్స్ మీద చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ సింప్లీ ఎ మెర్జర్ అని అర్థం. ఒకవేళ పార్టీ మెర్జ్ అయితే యాంటీ డిఫెక్షన్ లా కింద చర్యలు అనేవి తీసుకోబడడం అనేది జరగదు. అర్థమైందా? దేర్ విల్ బి నో చర్యలు అసలు తీసుకోవడం అనేది జరగదు. ఎనీ పర్సన్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆర్ స్పీకర్. ఒకవేళ చైర్మన్ కానీ స్పీకర్ కానీ, స్పీకర్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీకి రిజైన్ చేసి వేరే పార్టీకి వెళ్ళినా యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయరు. ఎందుకో చూడండి. సపోజ్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఎమ్మెల్యే. ఈయన స్పీకర్ చేయడం అనేది జరిగింది. ఏం చేశారు? స్పీకర్ చేయడం అనేది జరిగింది. ఈయన స్పీకర్ అయిన తర్వాత సపోజ్ ఈయన మీద హౌస్ ని కండక్ట్ చేసేటటువంటి బాధ్యత ఈయన మీద ఉంటుంది కదా. నేను ఇంపార్షియల్ గా ఉండాలి, సో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకుండా అలాంటి టీడీపీకి ఎగనెస్ట్ గా ఉండకుండా అలా ఉండకూడదు, బయాస్డ్ గా ఉండకూడదు. అలా ఉండాలి అంటే నేను పార్టీకి రాజీనామా చేయాలి అనుకున్నారు అనుకోండి, మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో. సపోజ్ ఆయన పార్టీకి అప్పుడు రాజీనామా చేశారనుకోండి, అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వర్తించడం అనేది జరగదు. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ చూడండి, హూ ఈస్ ద డిసైడింగ్ అథారిటీ. మరి యాంటీ డిఫెక్షన్ లా కింద ఒకరిని బుక్ చేయాలి లేకపోతే ఒకరిని బుక్ చేయకూడదని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో ఇప్పుడు సపోజ్ లోక్సభకి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటారు. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ ఒక అబ్సెన్స్ లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు. రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లోక్సభకి మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీకి, విధానసభకి ఎవరు ఉంటారు? స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఉంటారు. విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎవరు ఉంటారు? చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఉంటారు. సో వీళ్ళు డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ తీసుకుంటారు. మరి డెసిషన్ తీసుకోవడానికి ఏమైనా టైం లిమిట్ ఉందా అంటే నో టైం లిమిట్ అండి. సో ఆయన మీద పలానా టైంలోపు డెసిషన్ తీసుకోవాలి అనేటటువంటి విషయం మీద టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. అర్థమైందా? ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఏం చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం ప్రొవిజన్స్ చెప్పుకున్నాం? యాంటీ డిఫెక్షన్ లా కింద ఎప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు? ఒకవేళ నువ్వు డిఫెక్ట్ అయినా, ఇఫ్ యూ వాలంటీరీలీ గివ్ అప్ యువర్ ఒరిజినల్ పార్టీ. అండ్ సెకండ్ ఏంటి, ఒకవేళ పార్టీ విప్, పార్టీ మ్యాండేట్ ఏదైతే ఉంటుందో మ్యాండేట్కి నువ్వు దూరంగా ఉన్నా, మ్యాండేట్ నువ్వు ధిక్కరించినా. మూడవది ఏంటి, సో ఇండిపెండెంట్ మెంబర్ ఎవరైతే ఉంటారో ఇండిపెండెంట్ మెంబర్ ఏదైనా పార్టీలో కలిసినా. ఫోర్త్ ఏంటి, నామినేట్ అయినటువంటి మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 6 months ఆఫ్ హిస్ నామినేషన్ ఒకవేళ ఏదైనా పార్టీలో కలిసిన. సో అది కదా మనం ఇక్కడ ఇది చెప్పడం అనేది జరిగింది. రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరి పార్టీకి వైఎస్ఆర్సీపీకి మరి రిజైన్ చేయలేదు కదా సార్. మరి ఎందుకు యాంటీ డిఫెక్షన్ లా ఈ 4 ఏది ఆయన చేయాల? మరి ఎందుకు యాంటీ డిఫెక్షన్ లాకి ఇది చేస్తారు అంటే సుప్రీంకోర్టు తన తీర్పుల్లో ఈ లాని ఇంటర్ప్రిట్ చేయడం అనేది జరిగింది. పార్టీకి నువ్వు ఇది చేయకపోయినా, పార్టీకి నువ్వు రిజైన్ చేయకపోయినా, పార్టీకి రిజైన్ చేసినట్టు నువ్వు వ్యవహరిస్తే
అంటే పార్టీ ఇప్పుడు పార్టీకి రిజైన్ చేయకపోయినా పార్టీ మీటింగుల్లో పాల్గొకుండా వేరే పార్టీ మీటింగుల్లో పాల్గొవడం, పార్టీని విపరీతంగా క్రిటిసైజ్ చేయడం, పార్టీని దూషించడం, పార్టీని తిట్టడం, ఇలాంటివి ఏవైతే చేస్తే ఇట్ అకౌంట్స్ టు యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా కింద నువ్వు డిస్క్వాలిఫై అవుతావు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందన్న. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఐ హోప్ కంప్లీట్గా యాంటీ డిఫెక్షన్ లా గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా ఇప్పుడు అంతా చెప్పేశాను, బట్ ఇంకా ఇన్ డెప్త్గా, ఇంకా స్లోగా, ఇంకా జాగ్రత్తగా నేను యాంటీ డిఫెక్షన్ లా మీద ఒక వీడియో చేశాను. చాలా ఎక్కువసేపు చేయడం అనేది జరిగింది. వీలైతే ఆ వీడియో చూడాలి. యాంటీ డిఫెక్షన్ లా LTX అని కొట్టండి, మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. వీడియో చూడండి, కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ హిందూ అనాలిసిస్ అండి, టుడేస్ హిందూ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్, నో ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. అయితే బాయ్.